ఈ రోజు వీకెండ్ పొద్దున్నే లేసి మా పిల్లలు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? మాకున్న ఈ పెద్ద తోటలో ఏ కాయలు కాసాయా అని వెళ్ళి వెతికి పొద్దున్నే అవి కోసేస్తారు. సో మా బ్యాక్ యార్డ్ లో విపరీతంగా కాసేసినవి ఏంటంటే చిక్కుడుకాయలు. అవి మేము ఎలా తిన్నామంటే చిక్కుడుకాయ చారు, చిక్కుడుకాయ పప్పు, చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ పచ్చడి ఇలాగా ప్రతి రోజు చిక్కుడుకాయ కూరలు వారానికి కనీసం 5 రోజులు వండేసేది మా అమ్మ. వీకెండ్ వచ్చింది కదా వేరే ఏమన్నా కూరలు వండుద్దేమో అనుకున్నాను. లేదు, మళ్ళీ చిక్కుడుకాయలు. పిల్లలు అమ్మ కలిసి ప్రతి చిన్న చిక్కుడుకాయ ఎక్కడున్నా సరే కొయ్యాలనే ధ్యేయంతో వంగి దూకి లేసి ఏదైతే నేను ఒక్క చిక్కుడుకాయ కూడా వదలకుండా మొత్తం చెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ కోసేశారు. ఇంతకీ కూరగాయలు పిల్లలు కోయడంలో బ్యూటీ ఏంటో తెలుసా? ఇది నేను మా అమ్మ కోసేస్తే పావు గంట పని టక్కా కోసేసేవాళ్ళం. అదే పిల్లలతో కలిసి చేస్తే గంట పట్టింది. కానీ పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఈ సైజు వస్తేనే చిక్కుడుకాయలు కొయ్యాలని, ఆ కలర్కి మారితేనే దోసకాయ తీయాలని, బెండకాయని కట్ చేయాలని, రోజు చెట్లకి నీళ్లు పోయాలని, కొన్ని చెట్లు పాకుతాయని, క్యారెట్స్ లాంటివి భూమిలో వస్తాయని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వాటితో పాటు ఒకడు ఎక్కువ కోసాడని, ఒకడు తక్కువ కోసాడని చిన్న చిన్న గొడవలు. ఒక్కొక్కళ్ళు ఎన్ని కోసామని కౌంట్ చేసుకుంటూ, తక్కువ కోసిన వాడికి షేర్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, అన్నిటికంటే ఇంపార్టెంట్ అమ్మమ్మతో గడిపిన గుర్తుండిపోయే క్షణాలు. సో ఫ్రెండ్స్, అన్ని పనులు మీరే ఉరుక్కుంటూ చేయకుండా కాస్త ఓపికతో మీ పిల్లల్ని కూడా చేయనివ్వండి. ఫాస్ట్ గా చేసి మాత్రం ఏమొస్తుంది చెప్పండి, ఇంకో పని తప్ప. అంతే కదా ఫ్రెండ్స్. వెళ్లే ముందు నెక్స్ట్ మీ పిల్లలకి ఇలాంటి పనులు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్.